చంద్రయాన్-3 విజయంతో ప్రపంచవ్యాప్తంగా జేజేలు అందుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు ఒక నిశ్శబ్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందా? దేశం గర్వపడేలా ఎన్నో అద్భుత ప్రయోగాలు చేస్తోన్న ఈ ప్రతిష్టాత్మక సంస్థ నుంచి కీలకమైన శాస్త్రవేత్తలు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారా అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గగన్యాన్ వంటి మిషన్లలో పనిచేస్తోన్న టాప్ లెవెల్ సైంటిస్టులు క్యూ కట్టి మరీ రాజీనామాలు చేయడం ఇప్పుడు అంతరిక్ష రంగంలో సంచలనంగా మారింది. అసలు ఎంతమంది శాస్త్రవేత్తలు వెళ్లిపోయారు? దీనివల్ల ఇస్రోకి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది? వాట్స్ ది స్టోరీ? అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న ఇస్రోకు ఇప్పుడు సొంత శాస్త్రవేత్తలను కాపాడుకోవడం ఒక సవాల్గా మారింది. గత కొన్ని నెలల్లోనే ఇస్రోకు చెందిన దాదాపు 100 నుండి 120 మంది కీలకమైన గ్రూప్ ఏ స్థాయికి చెందిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన వారిలో అత్యధికులు ఇస్రోలోని 2 అత్యంత కీలకమైన కేంద్రాలకు చెందినవారు. బెంగళూరులోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ నుంచి దాదాపు 80 మంది, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి సుమారు 20 మందికి పైగా శాస్త్రవేత్తలు సంస్థను వీడారు. అయితే వెళ్లిపోయిన వారిలో సాదాసీదా ఉద్యోగులు లేరు. అంతా ఇస్రోకు వెన్నెముక లాంటి సీనియర్ ప్రాజెక్టు డైరెక్టర్లు, మేనేజర్లు ఉన్నారు. ముఖ్యంగా భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారీ రాకెట్ LVM-3 ప్రాజెక్టు డైరెక్టర్ విక్టర్ జోసెఫ్, స్పేస్ డాకింగ్ ప్రయోగాలకు సంబంధించిన స్పాడెస్ట్ ప్రాజెక్టు డైరెక్టర్ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. చంద్రయాన్-3 మిషన్లో దాదాపు 1,00,000కు పైగా పరీక్షలు నిర్వహించి మూన్ ల్యాండింగ్ సీక్వెన్స్ ను విజయవంతం చేయడంలో 25 టెరాబైట్ల డేటాను జనరేట్ చేసిన సిమ్యులేషన్స్ ప్రాజెక్టు మేనేజర్ ఆదిత్య రాళ్లపల్లి లాంటి దిగ్గజాలు ఇస్రోను వీడిన వారిలో ఉన్నారు. మరి ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నట్టుండి ఎందుకు వెళ్లిపోతున్నారంటే దానికి ప్రధాన కారణం భారతదేశంలో వేగంగా పుంజుకుంటున్న ప్రైవేట్ అంతరిక్ష రంగమే. ఇస్రోలో దశాబ్దాల అనుభవం ఉన్న శాస్త్రవేత్తలకు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లు, గ్లోబల్ కంపెనీలు కోట్లలో జీతాలు, భారీ ప్యాకేజీలు ఎరచూపుతున్నాయి. ఇస్రోలో లభించే ప్రభుత్వ వేతనాల కంటే ఇవి చాలా రెట్లు ఎక్కువ కావడంతో సీనియర్ సైంటిస్టులు ప్రైవేట్ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ప్రాజెక్టులలో ఆలస్యం, పరిపాలనాపరమైన ఒత్తిళ్లు కూడా కారణమని అంతర్గత వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆకస్మిక వలసల వల్ల ఇస్రో అమలు చేస్తున్న జాతీయ ప్రాధాన్యత కలిగిన మిషన్లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర, గగన్యాన్, చంద్రయాన్-4, శుక్రయాన్ వంటి భారీ ప్రాజెక్టుల పురోగతికి ఆటంకం కలుగుతోంది. ఒక అనుభవజ్ఞుడైన శాస్త్రవేత్త స్థానాన్ని కొత్త వారితో భర్తీ చేయడం అంత సులువు కాదు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అత్యవసరంగా రంగంలోకి దిగింది. జూలై 14న ఒక అంతర్గత మెమొరాండం జారీ చేస్తూ గగన్యాన్ వంటి కీలక ప్రాజెక్టులలో పనిచేస్తున్న గ్రూప్ ఏ శాస్త్రవేత్తల రాజీనామాలను లేదా VRS దరఖాస్తులను ఇకపై సాధారణంగా ఆమోదించవద్దని ఆదేశించింది. ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు కేంద్రాల డైరెక్టర్లు వీటిని అనుమతించకూడదని, తుది నిర్ణయం కోసం నేరుగా ప్రభుత్వానికే పంపాలని నిబంధనలను కఠినతరం చేసింది. అయితే ఇస్రో యాజమాన్యం మాత్రం దీనిపై స్పందిస్తూ ప్రతి పెద్ద సంస్థలోనూ ఉద్యోగులు రావడం పోవడం సహజమేనని, ప్రాజెక్టులు ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతోంది. ఏదేమైనా ఒకప్పుడు దేశభక్తి, పరిశోధనల కోసం తక్కువ జీతాలకైనా ఇస్రోలో పనిచేసేందుకు ఉత్సాహపడే శాస్త్రవేత్తలు ఇప్పుడు ప్రైవేట్, కార్పొరేట్ ఆఫర్ల వైపు ఆకర్షితులవుతుండడం భారత అంతరిక్ష రంగానికి సరికొత్త సవాల్ విసురుతోంది. ప్రతిభకు పట్టం కట్టే ప్రైవేటు రంగం ఒకవైపు, దేశ ప్రతిష్టను నిలబెట్టే ప్రభుత్వ సంస్థ మరోవైపు. మేధో వలసను అడ్డుకోవడానికి నిబంధనలు కఠినతరం చేయడం తాత్కాలిక పరిష్కారమే కావచ్చు. కానీ మన శాస్త్రవేత్తల మేధస్సుకు తగిన గుర్తింపు, ప్రోత్సాహకాలు ప్రభుత్వ రంగంలోనూ లభించినప్పుడే ఇస్రో తన పూర్వ వైభవాన్ని, మేధావులను కాపాడుకోగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.